ఉంది డాకు మహారాజ్ అన్న నిజం చెప్తున్నా 1 minute చూడన్నా నిజంగా పానం పెట్టాడు మాస్ వస్తాయిలో బాగా సబ్జెక్ట్గా బాప అని చెప్పొచ్చు చెప్తున్నా నేను నిన్న గేమ్ చేసి చూసినా కానీ ఈ రోజు నిజంగా డాక్ మధ్య చూడడానికి దిల్ కూర్చోదన్న ప్రతి పాయింట్ బాబీ ఎంత మంచి హ్యాండిల్ చేసినంటే చాలా గొప్పగా హ్యాండిల్ చేశాడు బాబీ డియోల్ విలనిజం ఉంటుంది భయ చాలా చాలా బాగా నాకు అది అంత అంటే అట్లా ఇమిడిపోయినా ప్రతి ఒక్క షాట్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో నిజం చెప్తా బక్కోడికి మన రజనీకాంత్ ఎత్తన మన బండోడికి మన బాలబాబు అనమాట ఎంత మంచి బీజము కూర్చున్న బీజమే నిల్చున్న బీజం పడుకున్న బీజం ప్రతి చేంజర్ కన్నా బాగుంది 100% అని చెప్తా అందులో అన్ని బాగుంటాయి కానీ స్టోరీ లేదు ఇట్లా అన్ని బాగుంటాయి స్టోరీ ఇంకా కొత్త అనిపించింది అనమాట నిజంగా తీసుకున్న విధానం చాలా గ్రేట్ అనిపించింది ఐ విష్ ఆల్ బెస్ట్ నిజంగా బాక్స్ ఆఫీస్ బాప అని చెప్పొచ్చు నాకు బాగా నచ్చి బీజం అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్యనా ఇంకా రేపు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది కదా దానికోసం వెయిట్ చేయాలి కానీ ఇదే ప్రస్తుతానికి అయితే లీడ్లో ఉందన్న స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది గూస్ బాస్ మూవీ అన్న చాలా బాగా నచ్చింది చూపించాడు డైరెక్టర్ బాబీ కోహ్లీ బాగా చూపించాడు చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు అన్న యంగ్ హీరోని మా చూపించడం వేరు కానీ ఏజ్ అయిపోయిన వాళ్ళని మా చూపించడం చాలా బాగా అనిపించింది కానీ బాబుడియల్ని అయితే ఊత కోత ఒక తన్ను అంత అవతల ఆడతాడు భయ్య బాలయ్య అంటే చాలా చాలా బాగుంది నిజంగా దసరా మూవీ విలన్ ఉంటాడు కదా ఆయన చాలా బాగుంది అంటే చిన్న పాపను కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు డాకు అంటాడు మహారాజ్ అంటాడు నిజంగా ఆయన ఏంటంటే బాలబాబుకి పెద్ద డైలాగ్ మళ్ళీ ఉన్న చిన్న చిన్న నానాజీ డైలాగ్ కానీ మైకిల్ జాక్సన్ డైలాగ్ కానీ పెద్ద పెద్ద చంట్రా అఖండ భగవంత్ కేసరి లెజెండ్ ఆ రేంజ్లో ఉందా సినిమా ఆర్టర్ కంటే లెజెండ్ గుర్తొచ్చింది నాకైతే అంత మంచి కంటెంట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కానీ హీరో అయితే చాలా చిన్న రోల్ చూపించాడు నాకు ఒకటే మైండ్స్ కానీ సినిమా అయితే చాలా ట్రోల్ చేశారు కదా గేమ్ చేంజర్ రామ్ చరణ్ ముందు నిలబడలేడు అనేసి ఇప్పుడు ఏమంటారు నిజంగా చెప్తున్నా చూపించాడు సార్ సత్తా చూపించాడు గేమ్ చేంజర్ మించి ఉంది నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది తన యొక్క మార్క్ అనిపించింది